ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి 100 ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోతో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 35 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? జనవాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష? మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైర చేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది. ఫామ్ హౌజులలో దీపావళి పండుగ రోజు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. ఫామ్ హౌజులలో కెసినో వాళ్ళు నడిపినా, ఫామ్ హౌజులలో కోడి పందాలు చేసినా, ఫామ్ హౌజులలో డ్రగ్స్ పార్టీలు చేసినా, దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండు. మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్నీ తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన, ఇది మాకున్న చిత్తశుద్ధి. అందుకే అధ్యక్ష అదేవిధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు, ముఖ్యంగా లంబాడ పిల్లలు, ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు. రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే 1,00,000 రూపాయలు, మెయిన్స్కు సెలెక్ట్ అయితే 1,00,000 రూపాయలు, ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను ఈ దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు రావాలి. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు. అయితే ఏ రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష. ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించరా, బుక్కెడ్ భువనన్న పెట్టినరా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అమరవీరులు మీకు పట్టారు, ఉద్యమకారులు మీకు పట్టారు, నిరుద్యోగులు మీకు పట్టారు, పోనీ కెరీర్ను ఎన్నుకొని కష్టపడి చదువుతున్న విద్యార్థులు మీకు పట్టరు. ఎవరు పడతారా మీకు? కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, దావతులు ఇచ్చే దోస్తులు, వీళ్ళేనా అధ్యక్ష మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా? అందుకే ఆ విధానాన్ని మార్చాలని 15 నెలల ప్రతిరోజు కృషి చేసుకుంటూ ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్ ఏం వెళ్ళింది కానీ తోకి వెళ్ళలేదు అంటారు. తోకకూడదు ఏం సన్నాసులు మీరెందుకని నేనంట. 10 ఏళ్ళ వినోద్రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు, కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు.
మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం, తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం. అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఈరోజు గర్వంగా మీరు గతంలో 10 ఏళ్లలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్.